ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే సహించేది లేదని తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు హెచ్చరించారు. కాకినాడ జిల్లా తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలు, పేకాట, కోడిపందాలు, ఇతర జూదాలపై ఉక్కుపాదం మోపి అణిచివేస్తామని తుని నియోజకవర్గ అభివృద్ధి కొరకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రస్తుత ఎమ్మెల్యే యనమల దివ్య ఎంతో కష్టపడుతున్నారని, ఈ అభివృద్ధిలో శాంతి భద్రతలకు కూడా అదుపులో ఉండాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్ట్ ఖాతా సత్యనారాయణ హత్య కేసును తిరిగి విచారణ కొనసాగిస్తామని, దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తామని అన్నారు. ఇసుక, మట్టి తీయాలంటే మైనింగ్ పర్మిషన్, వేబిల్లు ఉండాలని అన్నారు. సారాని సంపూర్ణంగా నిషేధిస్తామని, ఎవరైనా సారా అమ్మకాలు కొనసాగించినా, సారా తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి మెరైన్ నుంచి ఇక్కడికి వచ్చి ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను. గతంలో కూడా ఇక్కడ పనిచేశాను. మన ప్రయారిటీస్ ఏంటంటే గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ ఏముంటాయి, జనరల్గా పోలీస్ ప్రయారిటీస్ కూడా అవే ఉంటాయి. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు, పేకాట కానీ, జూదం కానీ, కోడి పందాలు కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఎలా చేయం. ఎక్కడైనా కానీ అటువంటి జరిగితే మాత్రం ఉక్కు పాదంతో అణిచేస్తాం. ఎందుకంటే గౌరవ మాజీ మంత్రివర్యులు రామకృష్ణ గారు, మేడం ఎమ్మెల్యే మేడం గారు యనమల దివ్య గారు మన యొక్క తుని కాన్స్టిట్యున్సీని ఆదర్శవంతమైన కాన్స్టిట్యున్సీగా, సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్యారలాల్గా ముందుకు తీసుకెళ్లి ఆదర్శవంతమైన కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం వాళ్ళు కష్టపడుతున్నారు. అవి ఫుల్ఫిల్ కావాలంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఆర్డర్లో ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ లా అండ్ ఆర్డర్ గతి తప్పితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తాం. అంతేకాకుండా ఈ సోషల్ ఈవిల్స్ని కంప్లీట్గా కరుపు చేసేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చేయం. అదేవిధంగా గాంజాని ఎవరైనా సరే గాంజా ట్రాన్స్పోర్ట్ చేసినా లేదా ఎవరైనా అమ్మడానికి ప్రయత్నం చేసినా కానీ వారి మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా కఠినంగా చర్య తీసుకుంటాం. అంతేకాకుండా వారి మీద కేడీ షీట్లు ఓపెన్ చేస్తాం. అదేవిధంగా జూదం ఎవరైనా ఆర్గనైజ్ చేసినా, క్లబ్బులు నడిపినా వాళ్ళ మీద కూడా కఠినంగా చర్య తీసుకుంటాం. ఆర్గనైజర్స్ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. అది ఎక్కడైనా కానీ, టౌన్లో కానీ, రూరల్లో కానీ ఎక్కడైనా కానీ జరగనివ్వం. అది ఈ రోజుతో ఏదైనా ఉంటే స్టాప్ అయిపోవాలి. దయచేసి ఇది మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయండి. ప్రజలు గతంలో ఏదైనా ఇబ్బందులు ఉండి కంప్లైంట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఫ్రీగా వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. తప్పకుండా కేసులు రిజిస్టర్ చేస్తారు. మనకి మొన్న జూలై 1 నుంచి మనకి కొత్త పోలీస్ యాక్ట్స్ వచ్చినాయి. దాని ప్రకారం ఏంటంటే మనం అఫెన్స్ ఎక్కడ జరిగినా మనకి ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. అదేవిధంగా ఈ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తాం. ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్, రేడియో మెసేజ్ ఇచ్చినా, వాట్సాప్ మెసేజ్ ఇచ్చినా, ఈవెన్ మెసేజ్ పెట్టినా దాన్ని మేము ఇంపార్టెంట్ ఎవిడెన్స్గా తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం. 3 రోజుల లోపల వాళ్ళు వచ్చి ఎఫ్ఐఆర్ మీద సంతకం పెట్టి కాపీ తీసుకోవచ్చు. కాబట్టి ఎక్కడో అఫెన్స్ జరిగింది కాబట్టి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన పని లేదు ఇప్పుడు. ఓకే, అది ఏ రోజున ఎక్కడైనా ఏ క్షణమైనా వాళ్ళు మాకు మెసేజ్ చేస్తే దాని మీద వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం. కాగ్నైజెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ మేము ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే పూర్తిగా మాతో సహకరించండి. శాంతి భద్రతలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాతో కోఆపరేట్ చేస్తే మేము ఫ్రెండ్లీ పోలీస్గా మీతో ఉండి తుని కాన్స్టిట్యున్సీని మళ్ళీ ఆదర్శవంతమైన కాన్స్టిట్యున్సీగా ముందుకు తీసుకెళ్ళాం. థ్యాంక్ యూ. గాంజాని ఎటువంటి పరిస్థితుల్లోనూ అలౌ చేయం. గాంజా మీద సపరేట్గా ఓకేనా. గతంలో మీ సహచరుడు ఖాతా సత్యబాబు హత్య జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ కేసు ఇంకా స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఈ రోజు నుంచి ఆ కేసుని రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. కేసులో ఎవరున్నా కానీ తప్పకుండా చర్యలు తీసుకుంటాం. లేదు, ఇవ్వలేదు. ప్రస్తుతానికి సిబిఐకి ఇమ్మని ఆయన సోదరుడు గోపాలకృష్ణ గారు పిటిషన్ వేశారు. అది సిబిఐకి ట్రాన్స్ఫర్ కాలేదు. అది ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. మా యొక్క ఉన్నతాధికారులు దాని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు.
దాని మీద తిరిగి ఆ కేసు రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం.